వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది ఆలూ బజ్జీ. ఇదే బంగాళాదుంప బజ్జీ. దీనికి నేను 2 బంగాళాదుంపల్ని పెద్ద సైజువి తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకుని పైన పొట్టు తీసుకుని రౌండ్గా కొంచెం సన్నంగా ముక్కల కింద కోసుకుని ఉప్పు వాటర్లో వేసుకుంటే కనుక ఇవి కలర్ మారదు. ఈ మందంలో కోసుకొని సరిపోతుంది. ఇంకా లావుగా కోస్తే కనుక మనం బజ్జీ వేసినప్పుడు ముక్క మగ్గదు. మీకు ఇంకా కావాలంటే ఇంకా సన్నంగా కోసుకున్నా పర్వాలేదు, లావుగా మాత్రం కొయ్యకండి. శనగపిండి 1 కప్పు, చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను, జల్లించి పెట్టుకున్నాను. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 అర స్పూను, పావు స్పూను వాము నలుపుకుని పెట్టుకున్నది, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు కలర్ కోసం, 1 టేబుల్ స్పూన్ దాకా కారం మీకు కావాలంటే చూసుకుని వేసుకోండి. వరిపిండి జల్లించి పెట్టుకున్నది 1 టేబుల్ స్పూన్ క్రిస్పీగా ఉండటానికి, వంట సోడా పావు స్పూను, నూనె వేపించడానికి సరిపడా. ముందు పిండి కలుపుకోవడానికి వంట సోడాని ఈ శనగపిండిలో పావు స్పూన్ వేసుకుని అందులోని వరిపిండి కూడా వేసేసుకుని మనం ఉప్పు రుచికి సరిపడా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాము నలుపుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే వాము ఫ్లేవర్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అంతా ఈ పిండిలో ఇవన్నీ కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ, మరీ పలసగా కాకుండా కొంచెం చిక్కగానే ఉండేటట్టు ఈ పిండిని కలుపుకోండి. అప్పుడే బజ్జీ వేసినప్పుడు ఆ ముక్కకి ఈ పిండి బాగా పడుతుంది. ఇప్పుడు మూకిడి పెట్టి అందులో నూనె పోసి అది బాగా కాగాలి. కాగిన తర్వాత ఈ ఒక్కొక్క బంగాళాదుంప ముక్కని ఈ విధంగా పిండిలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేసుకుంటే పిండి ఈ ముక్కకి బాగా పడుతుంది. అప్పుడు బజ్జీ టేస్ట్ బాగుంటుంది. మరీ పలసనైతే కనుక ఈ విధంగా ముక్కకి పట్టకుండా పిండి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలాగే మొత్తం అన్నీ బజ్జీలు నూనెలో వేసేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అప్పుడే లోపల ముక్క బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకుని అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బజ్జీలన్నీ వేపించుకోవాలి. వేపించుకున్న తర్వాత ఈ బాగా వేగిన తర్వాత టిష్యూ పేపర్ వేసి అందులోకి తీసేసుకోవాలి. ఈ బజ్జీలు మీకు సాయంత్రం స్నాక్స్ కింద తినడానికి బాగుంటాయి, పొద్దున్న టిఫిన్ కింద అయినా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మీకు ఇష్టమైతే ఆనియన్ కూడా కోసుకుని పెట్టుకోవచ్చు. ఇలాగే మిగిలిన అన్ని బజ్జీలు వేసుకోవాలి. ఒక పెద్ద ఆలు కట్ చేస్తే కనుక మీకు 15 బజ్జీల దాకా వేసుకోవచ్చు. ఈ విధంగానే మిగిలిన బజ్జీలన్నీ రెడీ చేసుకోవాలి. ఆలూ బజ్జీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఈ వీడియో.